హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మా సీతాఫలం మొక్కలు మొత్తం ఆకులన్నీ తీసేసాను. అప్పుడు తీసేసానని చెప్పాను కదా. తీసిన తర్వాత అన్ని మొగ్గల మీద ఉన్నాయండి. ఇప్పుడు మొగ్గలు, పిందెలు, పూతలు అట్లా ఉన్నాయి. మొత్తం చెట్లన్నీ అలాగే ఉన్నాయండి. ఇప్పుడు నేను వీటి వరకు ఇస్తున్నా. ఇప్పుడు ఒక లిక్విడ్ మీకు ఎప్పటికప్పుడే నేను అన్నీ చూపిస్తున్నాను, చెప్తున్నాను. నాకైతే ఇదిగండి, ఈ పురుగు చూసారా పోతా ఉంది నా మాటిని. ఇదిగండి, కనిపిస్తుందా? చూడండి, ఆగిపోయింది. ఇప్పుడు దాకా కింద ఉన్నదల్లా పరిగెత్తింది. తీసి చంపేస్తాను. తీసేసానండి అది. అయితే ఇప్పుడు అన్ని మొగ్గలు పిందెల మీద ఉన్నాయండి. ఇప్పుడు కనుక నేను ఆ లిక్విడ్ ఇచ్చాను అంటే మంచిగా ఉన్న పిందెలు పెద్దవి అవుతాయి, బాగా ఇంకా పూతలు వస్తాయి. చూడండి. అయితే మాకు ఇదిగండి, ఇక్కడ ఒకటి పిందె పడింది. ఇక్కడ కూడా ఇదిగండి కాయలు పడుతున్నాయి మళ్ళీ. ఇదిగండి, ఇదేమో గోల్డెన్ సీతాఫలం. ఈ మొక్కకి ఇది వచ్చేసి 2 కాయలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇదిగండి, మొత్తం ఆకులు తీసిన తర్వాత ఈ రిజల్ట్ అండి మీకు నేను చూపిస్తుంది. సీతాఫలం మొక్కలకి ఎప్పటికప్పుడే మనం ఆకులు తీసేయాలి. కొమ్మలేం కట్ చేయ పని లేదండి. ఏదన్నా చివర కొంచెం బాగాలేకపోతే తుంచేయటమే. కానీ ఎక్కువ కొమ్మ ఉంటే మనకి మంచిగా ఆకులు, పూతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదిగండి, ఇక్కడ ఒకటి పడింది. ఇట్లా మనం ఇప్పుడు ఈ లిక్విడ్ ఇచ్చామంటే బాగుంటుంది. అయితే నాకు ఒకసారి ఏంటి, మొన్న ఈ మధ్య వచ్చారు. మేము ఇంట్లోకి వచ్చి మొక్కలు పెట్టిన దగ్గర నుంచి 3 సార్లు వచ్చారండి. మేడం గారు, మేము మందు వేస్తాము చెట్లకి, పైనుంచి కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇటు చూస్తారట్టుంది. అన్ని బజార్లు వచ్చి పైన మొక్కలు ఉన్నాయి కదండి, మేము మందు వేస్తామని ఫస్ట్లో ఒకళ్ళు వచ్చారు. ఇదిగండి, ఇక్కడ ఒకటి ఉంది. ఇట్లా వస్తే నాకు వద్దండి అంటే అసలు మొండికి వేసుకొని కూర్చున్నాడండి అబ్బాయి. అయితే బయట వద్దు బాబు, మేము కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చుకొని ఆర్గానిక్గా పండించుకుంటున్నాము అంటే, ఎంత ఆర్గానిక్గా పండించిన మేడం గారు, ఈ మందు వేసుకుంటే వచ్చిన కాయ, పూత, పిందె నిలబడిద్ది, కాయగా మారిద్ది. మారకపోతే నన్ను అడగండి అంటే, నువ్వు ఎక్కడ ఉంటావని నేను నిన్ను అడగాలంటే, మాకు చేరాలండి, మేము వస్తానే ఉంటాం, ఇక్కడ తిరుగుతూనే ఉంటాము అని అన్నాడు. అయితే నాకు వద్దు బాబు, మేము ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని మేము వాడుకుంటూ ఈ మొక్కలను పెంచుకుంటున్నాను, నాకేం వద్దు అని అన్నా. కాదండి, మీకు అసలు భలే నిలబడతాయి. అప్పుడు కూడా ఉన్నాయండి సీతాఫలం మొక్కలు. అప్పుడే నాటుకొని ఒక 3 నెలలు 4 నెలలు అవుతుంది. కొన్ని టబ్బుల్లో విత్తనాలు వేస్తే పడి మొలిసినాయి మొక్కలండి ఇవన్నీ కూడా. అయితే అసలు ప్రాణం తీసాడు అనుకోండి వాకిట్లో నిలబడి. కానీ అట్లాంటి వాళ్ళని అసలు నమ్మకూడదండి. ఎంత అడిగాడో తెలుసా? ఒక 10 కుండీలు ఉంటాయేమో, 3,000 అడిగాడండి. వామ్మ, 3,000! అసలు మనం అంత మాత్రపోవడం కాదులే అని చెప్పి, వద్దయ్యా నాయన, మాకు అంత అక్కర్లేదు, నేను అసలు అట్లాంటివి నమ్మను, అవి ఎంతవరకు కరెక్ట్ అవుతుందో ఏమో, నువ్వు వేసి పోతావు అవతలకి, మళ్ళీ మా పరిస్థితి ఏంటి అవి కనుక నిలబడకుండా రాకపోతే అని అంటే, లేదు మేడం గారు చూడండి ఎంత ఇసుకిచ్చాడంటే అంత ఇసుకిచ్చాడు. ఇక తప్పనిసరి అయ్యి తీస్తే 20 ప్యాకెట్లు తీసి నా ముందల్ని పక్కన పెట్టి 15 ప్యాకెట్లు వేసాడు. ఒక 5 ప్యాకెట్లు ఎప్పుడు వేసాడో సంచిలో వేసుకున్నాడు. సంచిలో నుంచి ఖాళీ కవర్లు తీస్తున్నాడు. ఏంది ఖాళీ కవర్లు తీస్తున్నావు సంచిలో నుంచి అంటే, లేదులే మేడం, అయ్యి ఇంతకుముందులే పడేద్దాంలే అన్నాడు ముందు. తర్వాత తత్తరపడి, కాదండి మీయేనండి, మీకేసినాయేనండి అన్నాడు. నాకు ఇప్పుడు 20 కవర్లు నువ్వు తీసావు, 20 చూపించు నాకు అని అంటే, ఏం చూపిస్తాడు? ఇక నాకైతే భలే కోపం వచ్చింది. ఎందుకు బాబు ఇట్లా చేస్తారు మీరు? చేసే పని కరెక్ట్గా చేయండి. తర్వాత మీరు ఏదన్నా నాకు కాయ రాకపోతే కనుక నేను నిన్ను అడగలేను, నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే నాకు కరెక్ట్గా చేసి వెళ్ళు అని అన్నా. వేసాడండి, అసలు ఏమీ రిజల్ట్ లేదండి.
10 రోజులు చూడండి, 15 రోజులు, 20 రోజులు, నెల అయింది, వేసిన మొక్క వేసినట్టే ఉంది. కానీ నా పాటికి నేనైతే వేసుకుంటున్నా. అట్లా ఇప్పుడు మళ్ళా 3 ట్రిప్పులు అది వేసిపోయిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది అది వేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ 3 ట్రిప్పులు వచ్చారు. నాకు వద్దంటే వద్దన్నా గేట్లోని పంపించేస్తున్నాను. అట్లా ఎవరైనా వస్తే ఎవరి చేత బయట మందులు వేయించుకోవాకండి, మీరు లాస్ అవుతారు. నాకు 1500 2000కి వచ్చి 1500కి వచ్చి గట్టిగా కూర్చొని 1500 తీసుకున్నాడని 3000 చెప్పినాడు. వామ్మో అనిపించింది నాకైతే. ఎందుకు మనం ఇట్లా మన లిక్విడ్ మన ఇంట్లోనే వచ్చే మంచి లిక్విడ్ని మనం ఉపయోగించుకొని మంచిగా కాయలు కాపించుకుందాము. నేను ఇప్పుడు ఆ లిక్విడ్ చూపిస్తానండి మీకు, నేనేం తీసుకొచ్చాను. అది ఇంకేముంటుంది, మన లిక్విడ్ మనకు ఉంటుంది కదా, మన కిచెన్ వేస్ట్ లిక్విడే మనము మంచిగా కాయలు కాపించుకుంటున్నాము. పువ్వులు, కూరగాయలు అన్నీ మనకి చూడండి, అన్నము, పుచ్చబద్దలు, ఇంకేంటి కొత్తిమీర ఆకు బయట తీసుకొస్తే బయట బాగాలేక పడేసాను, తీసేసా. ఇదిగండి, ఇందులో అయితే అరటికాయ తొక్కలు పడ్డాయి, పపాయ పడింది, మజ్జిగ, పుల్ల మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు, ఉల్లిపొట్టు, అన్నము, అన్ని రకాలు పడ్డాయండి. అసలు ఇంతకన్నా మీరు బయట నుంచి ఏ మందులు కూడా వేయించుకోవద్దండి. ఎవరైనా వేయించుకుంటే మాత్రము ఇంక వదిలేసేయండి. కొత్తగా ఎవరైనా మొక్కలు పెంచుకున్నప్పుడు వాళ్ళు తిరుగుతారు ఇళ్ళమ్మటి, బజార్లు అమ్మటి, మేడం గారు మేము వేస్తాము, మందు వేస్తాము, బాగా కాయలు కాస్తాయని. అసలు అవన్నీ నమ్మొద్దండి. మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి, మొత్తం మనకి మంచిగా మనం కాయలు కాపించుకోవచ్చండి. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇట్లాంటి తొక్కులే కదా నేను ఇస్తుంది. కాస్త నీళ్లు పోస్తాను దీంట్లో. అన్నం కూడా మంచిగా నానిపోద్ది. ఇంతకన్నా మంచి లిక్విడ్ ఇంకా ఎందుకండి చెప్పండి. ఏ మందులు అక్కర్లేదండి మన మొక్కలకి. ఈ లిక్విడ్ ఇచ్చుకొని మనం మంచిగా కాయలు కాపించుకుందాము. ఇది బకెట్లోకి పోసి చూపిస్తా. మా సీతాఫలం చెట్లు కాయలు కాయటం లేదండి, మీ బాగా చూపిస్తున్నారు అని అంటున్నారు. ఇట్లా లిక్విడ్స్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. ఇదిగండి కాయ ఇంకా పండల గట్టిగా ఉంది. ఈ లిక్విడ్స్ పోసేసేయండి. నేను ఇంత డైరెక్ట్గా పోసేస్తా. ఇదిగండి, ఈ చెట్టు చూసారా, ఈ కాయలు పండి రాయలు పడుతున్నాయి. పొద్దున వాటర్ ఇచ్చాను కొద్దిగా. అడిగారు ఒక మేడం గారు ఏం కాయలని, ఏంటంటే ఏదో సింగపూర్ చెర్రీ కాయలను ఏదో పక్కన పెడుతున్నాయి, తర్వాత తీస్తా. ఈ లోపల టమాటా కాయలాగా ఉంటుంది. నేను చేయగడుక్కున్నాక ఓపెన్ చేసి చూపిస్తా. టేస్ట్ అయితే బాగుంటుందండి. టమాటా తిన్నట్టే పుల్లంగా బాగుంటుంది. మనకి మొక్కల్లో ఊరికనే పడి మొలుస్తుంటాయి, అవి ఉంచండి. 2-3 చెట్లు ఉంచుకున్నా కూడా మనకి కొన్ని కాయలు ఉపయోగపడతాయి, తినొచ్చు పైకి వచ్చినప్పుడు. తొక్కలతోటే పోసేస్తున్నానండి. ఇట్లా పొద్దున వాటర్ ఇచ్చానండి కొద్దిగా. ఇక్కడ టమాటాల మొక్కలు, బంతి, వంగ, మొన్న ఆకుకూరలు కొంచెం వేసాను. ఆకుకూరలు కూడా వచ్చినాయండి, నేను మళ్ళీ చూపిస్తాను వీడియోలో. ఇక్కడ ఇది చూసారా, బాబా ఎంత బాగుంటున్నాయో కాగితాల పూలు. ఇట్లా కొన్ని మొక్కలకి చేస్తున్నా. కమలా మొక్కది మీకు తెలుసు కదా, ఒక పక్కన పోస్తున్నానంటే ఆ పక్కన ఏం చెట్లు ఉంటే వాటికి ఇస్తుంటా కదా. బత్తాయి, ఇది కూడా రామాఫలం, లక్ష్మణాఫలం. ఇది కూడా మొన్న మొత్తం ఆకులు మొత్తం తీసేసాను, మళ్ళీ చిగురులు వస్తున్నాయి చూసారా. ఇదిగండి చిగురు మంచిగా. ఇంకా దీనికి కూడా కాపు వస్తుంది.
గుమ్మడి చెట్టు చూసారా, పూతలు వస్తున్నాయి. ఇట్లా ఇటు పోతుంది. నేను ఇటు వెళ్ళిద్దామనుకుంటే ఇటు పోతుంది. అది ఎటు పోతమ్మా? గుంటూరు వెళ్ళి వస్తావా? ఏంది ఎటుకటే ఎక్కడ ఉంటే అటు కొమ్మలు ఉంటే చూసుకొని పూతలు వస్తాయి. ఇదైతే ఈ గుమ్మడి ఇందులో ఒకటి పెట్టాను కదా మామిడి చెట్లు, ఇట్లా పోయి ఇట్లా పోయి అది అటు వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ ఇటు తీసుకొచ్చి కట్టాల. బీన్స్ షార్ట్లో కోసి చూపించా, ఆ షార్ట్ కూడా పెడతాను. మళ్ళీ వచ్చినాయి చూడండి, నేను కోసా పెట్టాను, ఆ షార్ట్ పెట్టా మీకు. ఓకే, ఇంకో బకెట్లో ఉన్నాయి. ఇక అటు సైడు ఇచ్చేస్తానండి. కొన్ని మామిడి చెట్టుకు కూడా పోస్తాను. మామిడి కాయలు చూడండి, మామిడి పండు పండే టైం దగ్గరకు వస్తుందండి. ఇదిగండి ఎరడాలుగా వచ్చినాయి. ఇక్కడ ఎరుపు తిరుగుతున్నాయి కాయ. పచ్చడి కాయ అంటండి ఇది. నిన్న ఎవరు అంటున్నారు పచ్చడి పెట్టుకోవచ్చు అని. ఇదిగండి పండుతున్నాయి. చూద్దాం. నేనేమనుకుంటున్నానంటే రాలిన తర్వాత తీసుకుందాంలే, కొయ్యకుండా. పండు పండితే రాలిపోద్ది కదా, అప్పుడు తీసుకొని కోసుకొని తిన్నాము. బాగా స్వీట్గా ఉంటుంది అప్పుడైతే పండితే. ఇదిగండి ఇక్కడ ఒక చెట్టు ఉంది, అక్కడ ఒకటి పెట్టాను కదా. ఇది కూడా అట్టనే మొత్తం ఆకులన్నీ తీసేసాను. దీనికి కూడా మళ్ళీ ఆకులు వచ్చి ఇవ్వండి మొదలవుతున్నాయి పూతలు. ఇవ్వండి ఇట్లా మనం విత్తనాలతోటి కూడా పెంచుకొని కాయలు కాపించుకోవచ్చండి. ఇక్కడ మొగ్గ పోతుంది కానీ పిండి పడింది. ఎందుకంటే ఇక్కడ ఒక పిండి పడింది. కనిపిస్తుంటాయి, ఎత్తుక్కుంటుంటే కనిపిస్తాయి మనకి సడన్గా. ఇదిగో ఇక్కడ 2 ఇదిగండి, సడన్గా చూస్తే అర్థం కావు. ఇవి 2 ఇదిగండి ఇక్కడ. అబ్బో చాలా ఉన్నాయి. దీనికి కూడా కనపడకుండా చూస్తా. పెద్ద అయితే మళ్ళీ 10 రోజులు అయితే మనకు అర్థమైద్ది. ఇటు కూడా తీసుకొచ్చి పోస్తాం. ఇదండి మామిడి చెట్టుకి పోసేస్తున్నా. ఇంక ఉన్నటికి ఉన్నాయి కదా. ఇక్కడ మొన్న గోగులు ధనియాలు వేసాను కదా, గోగులు వచ్చినాయి, ధనియాలు ఇంకా రావాలి దీనికి. ఇది వాక్కాయ చెట్టు అండి. ఇది ఆకంతా రాలిపోయేటట్టుంది, కొంత రాలింది. అది కానీ కింద మట్టి పోయాలి దీంట్లోకి. కొద్దిగానే ఉంది, వేర్లు బయట పడుతున్నాయి. అది ఇది ఒక మామిడి చెట్టు. ఇక్కడ ఈ సీతాఫలాలకి. ఇందులో వంగ మొక్క చూసారా, వస్తున్నాయి పూతలు. దీనికి మెంతి బాగా మొలిసిందండి. కొంచెం నేను లైట్గా పోస్తున్నాను. ఏదైనా ఆకుకూరలు కూరగాయలు కోసుకునేటప్పుడు ముందు అవి కోసుకున్నాక ఇవ్వండి ఈ లిక్విడ్ అనేది. ఇక్కడ ఉన్నాయి. పైన కాయల చెట్లకైతే మనం ఎప్పుడైనా ఇవ్వచ్చు, కానీ కాయలు ఏదైనా కోసుకునేటప్పుడు కూరగాయలు కానీ వాటి మీద లిక్విడ్ పడిద్ది అనుకుంటే పడ్డా ఏం కాదు. కాకపోతే ముందు హార్వెస్ట్ చేసుకొని తర్వాత ఇవ్వండి. ఓకే, ఇట్లా తొక్కలు దాని మీద పడ్డా కూడా ఇప్పుడు మనకు మల్చింగ్ లాగా అయిపోద్దండి. ఇప్పుడు ఈ తొక్కలు వేస్తున్నా. అక్కడ చెట్టుకి మల్చింగ్ లాగా ఇద్దాం అనుకుంటున్నా. కొన్ని పనులు నేను ఎట్లా చేస్తానో చూడండి, చూసి మీరు కూడా అలాగే చేసుకోండి. ఇప్పుడు ఇది ఆ మొక్కకి మనం ఎక్స్ట్రా బలం ఇస్తున్నట్టు ఈ తొక్కలు దాంట్లో పెట్టి ఇంకోటి వెళ్దాము.
కాకర చెట్టు అండి, తెల్ల కాకర. ఇది కొంచెం దీనికి బలం చాలట్లేదు, అందుకని చెప్పి నేను ఈ తుక్కంతా దీంట్లోకి వేసేస్తున్నానండి. నీళ్ళతోటి కూడా తీసుకొచ్చా. మొత్తం తుక్కు ఇది ఇంతే మనకి కంపోస్ట్ లాగా అయిపోద్దండి. కాకర, టమోటా మొక్కలు, వంగ మొక్కలు ఉన్నాయి ఇందులో. ఇదిగోండి వంకాయలు, వీటన్నిటికీ ఇప్పుడు బలం అన్నమాట. టమాటా పూతల మీద ఉంది. ఇంక ఇంతే వదిలేస్తుంది దీన్ని. ఇదండి ఇంకా అదే ఎండుతూ తడుస్తూ వర్షం నీళ్ళు పోస్తాం కాబట్టి ఎండి మంచిగా ఇక్కడే కంపోస్ట్ అయిపోద్ది. ఇదిగండి చూసారా ఎట్లా ఇచ్చాను. ఇది దీనికి ఇంక ఇది ఒక 10-15 రోజులు ఇక మళ్ళీ ఏమి పని లేదు, ఊరికే వాటర్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఇంకా ఈ కాయలు అనేది మంచిగా పెరుగుతాయి. పిందెలు బలం లేక పిందెలు వచ్చి ఇలాగైపోతున్నాయి. అది మనం అట్లా చూసుకొని అర్థం చేసుకొని ఆ మొక్కలకి ఏ మొక్కకి అవసరమో ఆ మొక్కకి ఇచ్చుకోవాలండి. చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఎట్లా ఇస్తున్నాను అనేది. ఈరోజు ఇట్లా కొన్నిటికి ఇచ్చాను కదా, మళ్ళీ 2 రోజులు ఆగితే మళ్ళీ ఇంకా కొన్ని వస్తాయి కాబట్టి మళ్ళీ ఇంకొక పక్కకి కొన్ని మొక్కలకి జాంకాయలు కోసి చూపించానా. మళ్ళీ ఇదిగండి ఇంకొక కాయ రెడీ అవుతుంది. ఇది కొయ్యనులే, ఇప్పుడు వైట్ కలర్ వస్తుంది అది. ఓకే అండి, ఇంకా ఉన్నాయి కదా నీళ్ళు. ఇక్కడ ఈ జామ మొక్కలకు కూడా ఇస్తానండి. ఈ నాకు పని అసలు తీరట్లేదు. చూశారు కదా ఈ ఆకులు ఇట్లా వచ్చినాయి అని. ఆ రోజు కొన్ని కొమ్మలు ఆకులు తీసేసానా, ఇక మళ్ళీ కుదరలేదు. ఏదో పనులు ఉంటాయి కదండి పైకి వస్తే. అయితే కట్ చేసిన దగ్గర చిగుర్లు చూసారా ఎట్టొచ్చినాయో. ఇట్లా నేను చాలా కొమ్మలు కట్ చేశాను ఆ రోజు మీకు చూపించినప్పుడు. ఇక మళ్ళీ కుదరలా, తీసేసుకుంటే ఇవన్నీ మళ్ళీ ఇలాగా చిగుర్లు వస్తాయండి. ఇవి కూడా పిందులు ఉన్నాయి జాంకాయలు. ఇదిగండి ఇక్కడంతా మనం తీసేసిన తర్వాత ఆకులు తీసేసినాక ఇట్లా చిగుర్లు వచ్చినాయి. నాకు ఎక్కడ చేతికి అందినప్పుడు అక్కడ తీసేసాను కదా, ఇవి తీసి బయట పడేసాను. ఈ మొన్న మంచు కాలం అప్పుడు మనకు మొక్కలు ఇట్లాగైనాయండి కొన్ని మొక్కలు. ఇది తెగులు కాదు, పాడు కాదు, నేను గమనించాను కదా. ఇదిగండి ఆకు తీసేసిన దగ్గర ఇట్లా చిగుర్లు వస్తుంది. ఇదిగండి ప్రతి చోట అట్లా ఈ కొమ్మలు కొన్ని తీసేసా. పైకి నీళ్ళు పెట్టడానికి వచ్చినప్పుడు కొన్ని తీసేస్తూ ఉంటాను. అటు తిరుగుతా కొన్ని పనులు చేస్తుంటాను. మంచిగా మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి చూడండి. ఇవి కూడా కొన్ని తీసేయాలి. వీటికి ఇస్తాను ఇప్పుడు ఇంకా ఆ లిక్విడ్. వీటికి ఇంకా ఏదన్నా కొన్నిటికి ఇవ్వాల్సి ఉంటే వాటికి, ఆ జామ మొక్కలకి ఇక్కడ వీటికి ఇస్తా ఇంకా ఉన్న వాటిని. ఓకే అండి, ఇప్పుడు నేను ఏ మొక్కలకి ఏమి ఇచ్చాను, ఎట్లా ఇచ్చాను, బయట నుంచి వచ్చే వాళ్ళని ఆ మందులు వేసే బదులు మనము ఇంట్లో వచ్చిన లిక్విడ్ని ఇట్లా జాగ్రత్త చేసుకొని, కిచెన్ వేస్ట్ లిక్విడ్ని మన మొక్కలన్నిటికీ 2 రోజులకు ఒక బకెట్ నిండిద్ది నాకు. ఆ 2 రోజులు బకెట్ ఒక రకమైన మొక్కలకి, ఒక కేటగిరీ మొక్కలకు ఒక రోజు, ఒక కేటగిరీ మొక్కలకు ఒక రోజు, టమాటా మొక్కలన్నిటికీ ఒకసారి, వంగ మొక్కలకు ఒకసారి, అట్లా పూల మొక్కలకు ఒకసారి, గులాబీలు, మందారాలని ఇట్లా రకరకాలుగా మనం వేసుకొని పెంచుకుంటున్నాం కాబట్టి వాటికి మనం ఏదైనా మనం ఇప్పుడు ఒక మొక్క డల్ అవుతుందంటే ఆ రకానికి ఇచ్చేసుకుంటే ఒక రోజు అయిపోద్ది. తర్వాత మళ్ళీ ఇంకొక రోజు 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి కాబట్టి మనకి లిక్విడ్ మళ్ళీ ఇంకొక రకానికి అట్లాగనమాట. అట్లా షేర్ చేసుకొని మనం మొక్కల్ని రోజువారీగా మళ్ళీ వాటర్ ఇచ్చుకుంటూ పెంచుకుందాము. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ అండి. ఇవన్నీ సీతాఫలాలు మళ్ళీ కాయలు పెద్దవి అయినా మళ్ళీ చూపిస్తా. ఇంకా వస్తూనే ఉన్నాయి పిందెలు, పూతలు అన్నీ. బాయ్ అండి, ఉంటానండి.